ఏజెన్సీలో పలు మండలాల్లో మంత్రి సీతక్క పర్యటించారు. ఏటూరు, నాగారం, మంగపేట మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు. గిరిజన బాలికల వసతి గృహాలను సందర్శించిన మంత్రి విద్యార్థులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం, విద్యను అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి తీరం వెంట కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించారు. కరకట్ట పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. వారం రోజుల్లో 4 సార్లు సమీక్ష నిర్వహించినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఇది గోదావరిలో ఇట్లాంటిది కింద వస్తుంది. ఇళ్ళ స్థలాలు ఉన్నాయి, సేల్ కూడా అట్లా పై 40 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య గోదావరి వరద. ఈ సమస్యకు శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రయత్నంలో ఇప్పుడు చివరి దశలో ఉన్నాము. జియో గ్రిడ్స్ లాగా తయారు చేయడం కోసం ఈ మోడల్స్ అన్ని తయారు చేసి అప్రూవల్ అయ్యేసరికి లేట్ అయింది. వాస్తవానికి 3 నెలల కోడ్ తోటి కూడా ఫైల్స్ కదిలలేకపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు వెంటనే కొంత పని మొదలు పెట్టిస్తున్నాం. మంగపేటలో, ఏటూరు, నాగరంలో కూడా ఆ హోల్స్ ఎక్కడెక్కడైతే డ్యామేజ్ ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే స్టార్ట్ చేయిస్తాం. శాశ్వతమైనటువంటి పరిష్కారము మరి ఈ సంవత్సరం మనకు మార్చి, ఏప్రిల్ వరకు కంప్లీట్ చేయాలన్నటువంటి టార్గెట్ తోటి ఇటు ఇరిగేషన్ అధికారులు కానీ ఇటు కలెక్టర్ గారు కానీ మేమందరం ప్రణాళికతో ఈరోజు కూడా రివ్యూ పెట్టుకోవడం జరిగింది. మీ అందరి సహకారంతో రాబోయే కాలంలో ఏ ఒక్కరికి నష్టం జరగకుండా, భూములు పోకుండా ఈరోజు మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ పర్యటన కోసం ఈరోజు మరి అధికారులతో కలిసి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్లో కూడా మరి సహకార సంఘాల సొసైటీ భవనాలను కూడా ఓపెన్ చేయడం జరిగింది.